పండాకు తెగులు, రసపరిచిన పురుగులు, అలాగే కంకి పురుగు, లొద్ది పురుగు, పచ్చ పురుగు రంధ్రాలు చేయడం వల్ల ఏమవుతుంది, ప్లాంట్ సెల్స్ టిష్యూస్ అన్నది డ్యామేజ్ అవుతుంది. ఆ సెల్స్ టిష్యూస్ డ్యామేజ్ అయినప్పుడు ఆ పత్ర రంధ్రాలు మూసుకుపోవడం. అంటే ఒక చిన్న వీడియో చూపిస్తాను, మీరందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరందరూ కూడా 2 రకాల మొక్కల్ని చూస్తున్నారు. ఒకటి బత్తడి లేని మొక్క, ఆరోగ్యంగా ఉన్న మొక్కను మీరు చూస్తున్నారు. ఇంకొకటి హెల్తీగా లేని అన్హెల్తీ మొక్కను చూస్తున్నారు, అంటే ఒత్తిడిగా ఉన్న మొక్కను మీరు చూస్తున్నారు. ఎస్. సో ఇప్పుడు వీడియో ద్వారా మీరందరూ కూడా ఏం తెలుసుకుంటారు, ఏం నేర్చుకుంటారంటే, ఫస్ట్ హెల్తీగా నార్మల్ గా ఉన్నప్పుడు జీవక్రియలు, కిరణజన్య సమక్రియ, ఆహారం అనేది ఎలా ఉత్పత్తి అవుతుంటది, సో దీని గురించి మీరు తెలుసుకుంటారు. సో నెక్స్ట్ ఇమ్మీడియట్లీ వాతావరణ పరిస్థితులు చేంజ్ అయినప్పుడు, మారినప్పుడు, తెగులు వల్ల, వేడి వల్ల, గాలి వల్ల, వాటర్ లేనప్పుడు, వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు, కొన్ని తెగులు వచ్చినప్పుడు, గడ్డి మొక్క పెరిగినప్పుడు ఎలాగా మార్పులు జరిగి ప్లాంట్ సెల్స్ టిష్యూస్ అన్నది డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అవడం వల్ల జీవక్రియలు, కిరణజన్య సమక్రియ, ఆహారం ఉత్పత్తి, ఆ గ్లూకోజ్, ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వడం తగ్గిపోవడం, ఎదుగుదల ఆగిపోవడం, దాని తర్వాత వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని ముందు యూజ్ చేసిన తర్వాత యూజ్ చేస్తే దానికి రిజల్ట్ ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా తీసుకుందాం. మీరందరూ కూడా ఒకసారి మీ ఫోన్ ని చేయిలో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో అనేది మీరు చూడాలి, చాలా మంది వరకు ఫోన్ ని పక్కన పెట్టి మీరు చూస్తుంటారు కాబట్టి ఫోన్ మీ చేయిలో పెట్టుకోండి, దగ్గర పెట్టుకొని మీ అందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎస్. సో వీడియో చూసారంటే మీ అందరికి క్లారిటీ వస్తుంది. ఈ స్ట్రెస్ వల్ల, ఈ ఒత్తిడిల వల్ల, తెగుల వల్ల, గడ్డి మొక్కల వల్ల, పురుగుల వల్ల, ఈ వేడి వల్ల, ఈ మంచు వల్ల, చలి వల్ల, వాటర్ ఎక్కువ వల్ల, వానల వర్షం వల్ల ప్రాబ్లమ్స్ ఏం ఎదురవుతుంది. ఎస్. Plants are subject to different types of stress. సో అందరూ కూడా చాలా క్లారిటీగా, జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. హెల్తీగా ఉన్నప్పుడు, అన్హెల్తీగా ఉన్నప్పుడు, తర్వాత దాని రికవర్ ఎలా అవుతుంది వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ చేయడం వల్ల. ఎస్. సో మీరందరూ కూడా ఇక్కడ ఏం చేయాలంటే, సో చాట్ బాక్స్ ఓపెన్ చేసి వీడియో చూస్తూ సో అక్కడ జరుగుతున్న మార్పులు ఏంటి అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్. స్టడీ. Plants are subjected to different types of stress, biotic stresses and abiotic stresses. These stresses can impact on yield potential by 90%. Abiotic stresses account for most of these losses. In optimum conditions, plant is supplied with nutrients and water. These elements are transported by the raw sap of the leaves, site of photosynthesis. The plant then uses light energy, carbon dioxide, and transported elements to produce elaborate sugars and oxygen. This is photosynthesis. These sugars are then transported by the elaborated sap to the growth site, fruits, the leaves, and the roots. Plant cells turgid normal. The plant has no bright habit. Dry conditions and or when the temperature is too high, the plant closes its stomata to limit water loss. The circulatory flow of water, minerals, and gases is slowed down. Photosynthesis then disturbed. At the cellular level, plant wall empties water it contains to create balance in the extracellular medium. This is plasmolysis. Plant wilts. In a situation of excess in the extracellular medium under load to restore balance, plant wall fills up. This is hyperturgid. The mechanical pressure on the cell walls causes microcrack. Plant abscesses and fibers phenomenon. When allowed stemosmo to apply the foliar spray to a plant, its active ingredient, lysine methane, is translocated in the cells for 24 hours.
This osmoprotective compound regulates the osmotic equilibrium of the cells, limiting leakage. It favors the fluidity of the cell membrane and thus allows better resistance to mechanical pressures. Lalstim Osmo has a consistent effect for about 3 to 4 weeks. ఎస్. సో వీడియో ద్వారా అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నా, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నార్మల్ కండిషన్, టెంపరేచర్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, వాటర్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, భూమిలో పోషక కరెక్ట్ గా ఉన్నప్పుడు, పిహెచ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, గర్భశతం ఉన్నప్పుడు, సో మొక్కలు ఎలాగా ఏ విధంగా అభివృద్ధి అవుతుంటుంది, జీవక్రియలు కిరణజన సంస్థ ఎలా జరుగుతుంటుంది దాని గురించి. తర్వాత కొన్ని మార్పులు, కొద్దిగా వాటర్ తగ్గినా, వాటర్ ఎక్కువైనా, గడ్డి మొక్కలు పెరిగినా, వేడి ఎక్కువైనా, కీటకాలు దాడి చేసినా, ముడత వచ్చినా, కంకి పురుగు వచ్చినా, పచ్చ పురుగు వచ్చినా ఎటువంటి మార్పులు వస్తుంది, దానివల్ల ఎలాగ జీవక్రియలు ఆగిపోతుంది, ఆహారం ఉత్పత్తి తగ్గిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒకటే ఒకటి మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా ఏంటంటే భూసారం తగ్గిపోతుంది, అందుకే పెస్టిసైడ్ ప్రాసెస్ ని యూజ్ చేయండి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ భూసారం పెంచదని చెప్తున్నారు, దిగుబడి పెంచదని చెప్తున్నారు. ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు. కెమికల్ ని బ్లేమ్ చేస్తున్నారు. సో మేజర్ క్రిటికల్ ఏంటంటే మన భూమిలో బలం లేనప్పుడు, పోషకాలు లేనప్పుడు, పిహెచ్ సరి ప్రాపర్ లేనప్పుడు, కార్బన్ శాతం లేనప్పుడు, భూమి గట్టిగా ఉన్నప్పుడు, ఆల్రెడీ ప్లాంట్స్ అన్హెల్తీగా ఉంటుంది. ఆ అన్హెల్తీగా ఉన్నప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ ఎప్పుడైతే కొద్దిగా చేంజెస్ జరుగుతుందో, అంటే ఓవర్ టెంపరేచర్, లో టెంపరేచర్, హై వాటర్, లో వాటర్, అన్వాంటెడ్ ప్లాంట్స్ ఎక్కువ ఉండడం, పెస్ట్ అటాక్, డిసీజ్ అటాక్, న్యూట్రియం డెఫిషియన్సీ, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, పారాసైట్స్, ఇటువంటి టైంలో అక్కడ మేజర్ గా కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్ మీరు ఇక్కడ అందరు కూడా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ వీడియో ప్లే చేస్తున్నా, అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ హెల్తీగా ఉన్నప్పుడు నార్మల్ కండిషన్స్ లో ఎలా ఉంటుంది, అన్హెల్తీగా ఉన్నప్పుడు చేంజెస్ ఏంటి, తర్వాత వెస్టిసైడ్ ప్రాసెస్ యూజ్ చేయడం వల్ల మార్పులు ఏంటి. ఎస్. Plant is subjected to different types of stress, biotic stresses and abiotic stresses. These stresses can impact on yield potential by up to 90%. Abiotic stresses account for most of these losses. In optimum conditions, the plant is supplied with nutrients and water. These elements are transported by the raw sap to the leaves, site of photosynthesis. The plant then uses light energy, carbon dioxide, and the transported elements produce elaborate sugars and oxygen. This is photosynthesis. These sugars are then transported by the elaborated sap to the growth sites, fruits, the leaves, and the roots. Plant cells are turgid and functioning normally. The plant has an upright habit. In dry conditions and/or when the temperature is too high, the plant closes its stomata to limit water loss. Circulatory flow of water, minerals, and gases is slowed down. Photosynthesis then disturbed. Changes amplify this phenomenon. When Lalstim Osmo is applied with foliar spray to a plant, its active ingredient, glycine methane, is translocated into the cells for 24 hours. This osmoprotective compound regulates the osmotic equilibrium of the cells, limiting leakage or entry of water. It favors the fluidity of the cell membrane and thus allows better resistance to mechanical pressures. Lalstim Osmo has a consistent effect for about 3 to 4 weeks.
సో ఇక్కడ అందరికీ అర్థమైంది అనుకుంటా. సో మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు ప్రాపర్ గా, సఫిషియెంట్ గా, స్టేబుల్ గా ఉండదో, సపోర్టివ్ గా ఉండదో, అటువంటి టైంలో బ్రాండ్స్ కి సపోర్ట్ చేయడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ సపోర్ట్ చేస్తాయి. అంటే వాతావరణ పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా జీవక్రియలు జరగడానికి, కిరణజన్య సమగ్రి జరగడానికి, ఆహారం అనేది ఉత్పత్తి అవ్వడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ సాయం చేస్తే, సో ఎటువంటి సందర్భాలు అంటే, సో మనం ఇప్పుడు ఈ సెషన్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రెస్ వచ్చి వాటర్ స్ట్రెస్ అండ్ ప్లాంట్స్. వాటర్ స్ట్రెస్ అండ్ ప్లాంట్స్. సో ఇక్కడ ఇప్పుడు వరకు నేనేం చెప్తున్నా అంటే, వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వేడి ఎక్కువ ఉన్నప్పుడు, వాటర్ లేనప్పుడు, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు, భూమిలో ఆమ్లం క్షారం ఎక్కువ ఉన్నప్పుడు, పోషకాలు లేనప్పుడు, కీటకాలు దాడి చేసినప్పుడు, తెగులు ఉన్నప్పుడు, కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు, వైరస్ ఉన్నప్పుడు, పారాసిస్ ఉన్నప్పుడు, బ్యాక్టీరియా తెగులు ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాయి మంచి గ్రోత్ కోసం, మంచి ఈల్డ్ అండ్ క్వాలిటీ కోసం చెప్తున్నా. సో ఇక్కడ మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, క్విజ్ ఏంటి అంటే, వాటర్ స్ట్రెస్ అండ్ ప్లాంట్స్. సో దీన్ని ఎవరు కూడా మనం ఆపలేము. వాటర్ ఎక్కువ కావడం, వాటర్ తగ్గడం ఎవరు కూడా ఆపలేము. ఎప్పుడైతే ప్లాంట్స్ రూట్స్ దగ్గర, మొక్కల వేరుల దగ్గర వాటర్ అన్నది ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆక్సిజన్ అన్నది దొరకదు. ఆ ఆక్సిజన్ దొరకలేనప్పుడు ఏమవుతుంది, రూట్స్ దగ్గర జైలం అండ్ ఫ్లోయం టిష్యూ కణాలు బ్లాక్ అయిపోవడం. ఆ కణాలు బ్లాక్ అయిపోవడం వల్ల అక్కడ రూట్స్ నుంచి షూట్ వరకు, చిగులు వరకు, ఆకుల వరకు వాటర్ అబ్జర్వ్ అవ్వాలి, న్యూట్రియంట్స్ పోషకాలు అబ్జర్వ్ అవ్వాలి. అప్పుడే కిరణజన్య సమక్రియ జరుగుతుంది, అప్పుడే జీవక్రియ జరుగుతుంది, అప్పుడే ఆహారం ఉత్పత్తి అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ అయిపోయింది కాబట్టి పత్రరంధ్రాలు కంప్లీట్ గా మూసుకుపోయింది. ఇటువంటి పరిస్థితిలో మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని మనం ఏం రికమెండ్ చేయాలి? ఇలా వాటర్ ఎక్కువైనప్పుడు కూడా హెల్తీగానే ఉండాలి. సెల్స్ కి, టిష్యూస్ కి, రూట్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగకూడదు అంటే మన బెస్ట్ సొల్యూషన్ ఏముంది? ఇది ప్రాబ్లం ఎలా వచ్చిందంటే వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల. ఆ వాటరే ఎక్కువ అవ్వకూడదు అంటే, కరెక్ట్ గా మెయింటైన్ అయిపోవాలంటే మొక్కల వేరుల దగ్గర, మొక్కల వేరులు బతకాలంటే వాటర్ ఎక్కువ కూడా అవ్వకూడదు, తక్కువ కూడా అవ్వకూడదు. దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి అంటే, డ్రైనేజ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఏ ఫార్మర్ అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారో అందరూ కూడా డ్రైనేజ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. డ్రైనేజ్ ఉంటే, కాలువలు ఉంటే వాటర్ ఎక్కువ కాకుండా వచ్చిన ఎక్కువ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఇలా ఇటువంటి ప్రాబ్లమ్స్, వేరులు కుళ్ళిపోవడం, ఎండిపోవడం ప్రాబ్లం జరగదు. ఆకులు వాలిపోవడం, ఎదుగుదల ఆగిపోవడం, ఇటువంటి ప్రాబ్లం అయితే జరగదు. ఎస్, బట్ ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులతో పాటు మట్టితో పాటు వెస్టీజ్ అగ్రి అక్వాజల్ యూజ్ చేసి ఉంటే, వెస్టీజ్ అగ్రి అక్వాజల్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఈ రోజు స్ట్రెస్ లో కాకుండా మంచిగా ఆరోగ్యమైన మొక్కలు, అన్ని మొక్కలు హెల్తీగా ఉండేది. ఎందుకంటే అక్వాజల్ యూజ్ చేస్తే ఎక్కువ ఉన్న వాటర్ ని పీల్చుకొని, అబ్జర్వ్ చేసుకొని, జల్లుగా మార్చుకొని మొక్కల వేరుల దగ్గర ఎంతవరకు తడి ఉండాలి, ఎంతవరకు మాయిశ్చర్ కంటెంట్ తేమ ఉండాలి, దాన్ని మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మొక్కల వేరులు ఆహారంగా ఉంటది కాబట్టి సెల్స్ కి, టిష్యూస్ కి డ్యామేజ్ కాకుండా, మొక్కలకి హానికరం కాకుండా గ్రోతింగ్ అనేది మంచిగా ఉంటేది. అందరికి అర్థమైంది అనుకుంటా. అక్వాజల్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? వాటర్ ఒత్తిడిని తగ్గిస్తుంది, ఒత్తిడి రాకుండా కూడా కాపాడుకుంటుంది. సో తర్వాత మనం ఏం చేయొచ్చు, వాటర్ ఎక్కువ ఉంది అంటే అక్వాజల్ ని యూజ్ చేసి, మట్టితో 10 kg మట్టి తీసుకొని అక్వాజల్ యూజ్ చేసి వాటర్ మాయిశ్చర్ తగ్గినాక తర్వాత ఏం చేయాలా, గోల్డ్ యూమిక్ మాస్ నార్డిక్ స్ప్రే చేయాలి. ఎందుకు గోల్డ్ యూమిక్ మాస్ ని మనం స్ప్రే చేయాలి అంటే, అక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఏదైతే డ్యామేజెస్ జరిగిందో సెల్స్ కి, టిష్యూస్ కి, ఆహారం ఉత్పత్తి అవడం అన్నది, గ్లూకోజ్ తయారవడం, ఆక్సిజన్ తయారవడం తగ్గిపోయిందో, దాన్ని మరలి ఆ క్రియని పెంచడానికి
మళ్ళీ ఎనర్జీని ఇవ్వడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని మనం స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే గ్లూకోజ్ తీసుకుంటే మన సెల్స్ మళ్ళీ ఎలాగ యాక్టివ్ అవుతుందో, మళ్ళీ ఎలాగ మనం మన బాడీకి ఎనర్జీ వస్తుందో, ఫుడ్ ని ఇంటేక్ చేస్తున్నామో, అదే విధంగా వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని ఆకుల పైన పిచికారీ చేస్తే ఆ పత్ర రంధ్రాల ద్వారా ఆ ప్రోటీన్స్, విటమిన్స్, హార్మోన్స్ వేరు వరకు వెళ్ళి వేరు నుంచి మొక్కల వివిధ భాగాలకి రావడం వల్ల అక్కడ మళ్ళీ ఆహారం ఉత్పత్తి అవ్వడం, మళ్ళీ కిరణజన్య సముఖి జరగడం, మళ్ళీ ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం, మళ్ళీ గ్లూకోజ్ తయారవడం కి సహాయం చేస్తుంది. దాని ద్వారా ఏమైపోతుంది, మళ్ళీ ఆకులు, చిగులు, మొగ్గులు, పువ్వుల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. సేమ్ సిచ్యువేషన్. సో ఇప్పుడు అక్వాజల్ ఏ విధంగా మనకి వాటర్ ని తగ్గినప్పుడు ఎక్కువ అయినప్పుడు సపోర్ట్ చేస్తుందో, వేడి ఉన్నప్పుడు కూడా, ఎక్కువ ఉన్నప్పుడు కూడా మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ సహాయం చేస్తాయి. మన భూమిలో పిహెచ్ తక్కువగా ఉన్నప్పుడు, పిహెచ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ సహాయం చేస్తాయి. ఇవన్నీ మీ అందరికి హోంవర్క్. ఈ రోజు అందరూ కూడా హోంవర్క్ చేయాలా. వాటర్ ప్రాబ్లం కి అగ్రి ప్రొడక్ట్స్ ఏంటి సొల్యూషన్? టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ ప్రొడక్ట్ రికమెండ్ చేయాలి? భూమిలో ఆమ్లం, క్షారం, పిహెచ్ తక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు మన ప్రొడక్ట్స్ ని ఏది రికమెండ్ చేయొచ్చు? ఎటువంటి భూమిలో అయితే వేరులు రాదు, జర్మినేషన్ అవ్వదు, ప్లాంట్ గ్రోత్, బ్రాంచెస్, లీవ్స్, ఫ్లవర్స్ ఏది కూడా రాదు. ఓవరాల్ క్రాప్ ఈల్డ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే అబ్జార్ప్షన్, న్యూట్రియన్ అబ్జార్ప్షన్, వాటర్ అబ్జార్ప్షన్ కంప్లీట్ గా ఆగిపోవడం, తగ్గిపోవడం వల్ల తీసుకోలేదు, గ్రహించుకోలేదు. భూమి నుంచి తింటున్న ఫుడ్ లో సాల్ట్ ఎక్కువైతే మనం తినలేము, స్పైసీ ఎక్కువైనా మనం తినలేము, తాగుతున్న వాటర్ కూడా, సాల్ట్ వాటర్ కూడా మనం తాగలేము. సేమ్ సిచ్యువేషన్, ఎప్పుడైతే మన భూమిలో సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ పెరుగుతుందో ఆటోమేటిక్ గా వాటర్ అబ్జార్ప్షన్ తగ్గిపోవడం, ఆగిపోవడం, న్యూట్రియం అబ్జార్ప్షన్ తగ్గిపోవడం, ఆగిపోవడం, పోషకాలు తగ్గిపోవడం కంప్లీట్ గా తగ్గిపోతుంది. సో దీనికి సొల్యూషన్ గ్రాన్యూల్స్ అండ్ హ్యూమిక్ లిక్విడ్. సో దీన్ని మీ అందరికి ఈరోజు హోంవర్క్ ఇస్తున్నా. సో దీన్ని మీరు ఏం చేయాలంటే నాకు తర్వాత నెక్స్ట్ సెషన్ లో మీ అందరూ కూడా రెస్పాన్స్ చేయాలి. సో నాకు రికమెండేషన్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ కి. సార్ ఈ ప్రొడక్ట్స్ సపోర్ట్ ఇస్తున్నాయి. నెక్స్ట్ పిహెచ్ కి ఏంటి సొల్యూషన్? పిహెచ్ తక్కువ ఉన్నప్పుడు మన అగ్రి ప్రొడక్ట్స్ ఏది రికమెండ్ చేయాలి? పోషకాల లోపం రాకుండా ఉండాలంటే మన అగ్రి ప్రొడక్ట్స్ ఏం రికమెండ్ చేయాలి? వాటర్ లేకపోయినప్పుడు కూడా వాటర్ ని, మాయిశ్చర్ కంటెంట్ ని భూమిలో ఉంచాలి, ఆ తడిని ఉంచాలంటే మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ మనం ఏది రికమెండ్ చేయాలి? సో ఇలా వాటర్, వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఇలా వాటర్ ఉండకూడదు, వాటర్ నీళ్లు ఉండకూడదు. వచ్చిన వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ మనం కాలువల్ని పెట్టుకోవాలి. ముందు వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకోవాలి. అగ్రి ప్రొడక్ట్ కూడా యూజ్ చేయడం వల్ల అగ్గి తెగులు, మచ్చ తెగులు, వేరుకులు తెగులు రాకుండా మంచిగా ఉంటుంది. చలికాలంలో కూడా డిలే కాకుండా మెటబాలిక్ యాక్టివిటీ, ఫోటోన్స్ యాక్టివిటీ డిలే కాకుండా గ్రోత్ రేట్స్, ఈల్డ్ రేట్స్ ఎలాగా పెంచుకోవాలి, దానికి సొల్యూషన్ ఏంటి మన అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా, అది మనం డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ సెషన్ లో. సో అలాగే వైన్ స్ట్రెస్ ఆర్ ప్లస్, గాలి వల్ల సో కొన్ని మొక్కలు పడిపోతే వాలిపోవడం, ఆకులు రాలిపోవడం, మొగ్గులు రాలిపోవడం, కాయలు రాలిపోవడం, దీనికి వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా సొల్యూషన్ ఏంటి? సో తర్వాత సో ఫంగస్ అంటే సిలిండర్ తెగులు, మచ్చ తెగులు, గూడు తెగులు, వేరుకులు తెగులు, సో నల్ల మచ్చ తెగులు, ఎర్ర మచ్చ తెగులు, ఇటువంటి తెగులుకి మనం ఏం రికమెండేషన్ చేయాలి? దానికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కి రికమెండ్ చేయాలి. మళ్ళీ 5 days తర్వాత, 6 days తర్వాత మన అగ్రి ప్రొడక్ట్స్ ని కాంబినేషన్ రికమెండ్ చేయాలి. ప్రాబ్లం తక్కువ ఉన్నప్పుడు, స్టార్టింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కలిపి కొట్టచ్చు. సో ఒకవేళ ప్రాబ్లమ్స్ మొత్తం డ్యామేజ్ అయింది అంటే మనం ఫస్ట్ ప్రాబ్లమ్ కి ఇచ్చి తర్వాత డెవలప్మెంట్ కి రికమెండ్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫంగస్ ఉంటే ఫంగిసైడ్స్. నెక్స్ట్ వైరస్, ఆకుముడత. సో ఆకుముడత నల్లి వల్ల, పేను వల్ల, దోమ వల్ల, నల్లి వల్ల వస్తాయి. రసపిల్చిన పురుగు వల్ల ఏర్పడుతుంది. సో ఇది రాకూడదంటే మనం బంతి పూలు నాటుకోవాలి, సోలార్ ట్రాప్స్ పెట్టుకోవాలి, పక్కన ఈ సంబంధించిన మిరప, పత్తి, సోరకాయ, బీరకాయ ఇటువంటి పంటలు మనం పండించకూడదు. అప్పుడప్పుడు మనం దోమ మందు, పురుగు మందు, వేప మందును అగ్రి అయ్యేటప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి. వచ్చినా కూడా నల్లి ఉంటే నల్లి మందు, దోమ ఉంటే దోమ మందు మనం స్ప్రే చేసి, తర్వాత రికవరీ కోసం మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలి. అలాగే
ఇటువంటి పురుగులు ఉన్నప్పుడు, రంధ్రాలు ఉంటాయి, కాయలు రంధ్రాలు ఉంటాయి, ఆకులు రంధ్రాలు ఉంటాయి, ఇటువంటి పురుగులకు సంబంధించిన ఉన్నప్పుడు మందులు మనం స్ప్రే చేసి రికమెండ్ చేసి అగ్రియేట్ ద్వారా తర్వాత 5 days తర్వాత 6 days తర్వాత డెవలప్మెంట్ కి మన అగ్రిపోర్ట్స్ రికమెండ్ చేయాలి. మళ్ళీ బ్యాక్టీరియల్ డిసీజ్ ఉన్నప్పుడు ఫ్రూట్ స్పాట్, లీవ్ స్పాట్, బ్యాక్టీరియల్ బ్లైట్, లీవ్ బ్లైట్, పానికల్ బ్లైట్, ఫ్రూట్ స్పాట్, లీవ్ స్పాట్, సిట్రస్ క్యాంకర్. సో ఇటువంటి బ్యాక్టీరియాస్ అటాక్ అయినప్పుడు కొసైడ్, సిఓసి, ప్లాంటోమైసిన్, సెప్ట్రోమైసిన్, ట్రైకోజోనల్, టుబోకోజోనల్ ఇటువంటి బ్యాక్టీరియాకి సంబంధించిన మందులు మనం స్ప్రే చేసి అగ్రియేట్ తో పాటు అగ్రిపోర్ట్ తో పాటు తర్వాత మనం 5 days తర్వాత ఫ్రూట్ బాగా మెచ్యూర్ అవ్వడానికి మాసు నోనోటెక్ ని మనం స్ప్రే చేసుకోవాలి. గడ్డి మొక్కలు ఉన్నప్పుడు గడ్డి మొక్కలు తీసేసి వెంటనే గ్రానల్స్ ని, అక్వాజల్ ని మనం ప్రొటెక్ట్ నోనోటెక్ ని ఎరువులతో పాటు యూజ్ చేసుకుంటే ఇమీడియట్లీ వితిన్ 5 days నుంచి 10 days లోపల మంచిగా రికవర్ అవ్వడం, మంచిగా గ్రోతింగ్ మనం డిఫరెంట్ మనం చూస్తాం. సో ఇక్కడ మన అగ్రిపోర్ట్స్ ని ఎందుకు యూజ్ చేయాలి అంటే, సో భూమిలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, క్లైమేటిక్ కండిషన్ సరిగా లేనప్పుడు కూడా సో అక్కడ మేజర్ గా 30 నుంచి 40% దిగుబడి తగ్గిపోవడం, నాణ్యత తగ్గిపోవడం, ఎదుగుదల ఆగిపోవడం, పిలకలు రాకపోవడం, వేరులు ఎక్కువ రాకపోవడం, ఆకులు మొగ్గులు రాకపోవడం. బట్ వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని మనం సపోర్టివ్ గా కాంబినేషన్ లో మనం రికమెండ్ చేసుకుంటే భూమిలో భూసారాన్ని పెంచి, భూమిలో శక్తిని పెంచి, భూమిలో పోషకాలను అభివృద్ధి చేసి, భూమిలో వేరుని అభివృద్ధి చేసి, భూమిలో వానపాముని, సూక్ష్మ జీవుని అభివృద్ధి చేసి, కర్బన శాతాన్ని పెంచి, pH ని కరెక్ట్ గా చేసి, భూమిని గుల్లగుల్లగా చేసి, సో మొక్కలకి అవసరమైన పోషకాలని అందించి మొక్కలు బలంగా సదృఢంగా వేరులు, కాండం, ఆకులు తయారవడానికి సహాయం చేస్తుంది. అటువంటి సందర్భంలో మొక్కలు సదృఢంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితిలో అటు ఇటు అయినా కూడా ఆ ఒత్తిడిని తట్టుకుంటాయి. సెల్స్ టిష్యూస్ కి, సెల్ వాల్కి, టిష్యూస్ కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. కాబట్టి ఎక్కువ నాణ్యతమైన దిగుబడి మనం తీసుకుంటాం వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికి. భూమిలో మార్పులు చూస్తున్నారు, వేరులో మార్పులు చూస్తున్నారు, ఐటిలో మార్పులు చూస్తున్నారు, చిగురులో మార్పులు చూస్తున్నారు, మొగ్గులలో మార్పులు చూస్తున్నారు, ఆకుల బంధములో మార్పులు చూస్తున్నారు, ఆకుల కలర్ల మార్పులు చూస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న మార్పులు మీకు అనిపిస్తుంది. చిన్న చిన్న మార్పుల కోసం కాంబినేషన్ గా మీరు అగ్రి ప్రొడక్ట్స్ ని వాడుకోవాలి. భూమిలో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి మనం అగ్రి ప్రొడక్ట్స్ ని, గ్రాన్యుల్స్ ని, అక్వాజల్ ని వాడుకోవాలి. వేరుల కోసం అయితే యూమిక్ లిక్విడ్, గ్రాన్యుల్స్ ని వాడుకోవాలి. ఆకులు, చిగులు మంచిగా సుదృఢంగా రావాలంటే గోల్డ్, ఇమికో, మాస్ అన్నట్టు వాడుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు వేరులో మార్పు, మొక్కల మార్పు. రెండు మొక్కలలో కింద మీరు మిడిల్ లో చూడండి. ఒక దాంట్లో అయితే మందం ఎక్కువ ఉంది, సైజు బాగుంది. ఒక దాంట్లో అయితే మందం బాగాలేదు. అటువంటి స్టేజ్ లో ఉంటే అలా ఉన్నప్పుడు టెంపరేచర్ కి ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది. వాటర్ లేనప్పుడు తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. సో వాటర్ ఎక్కువనప్పుడు తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. ముడత వల్ల, దోమ వల్ల తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. సో అలాగే ఈ శిలీంధ్ర తెగులు వల్ల తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా? అదే పక్కన చూస్తే వేరులు సదృఢంగా, కాండం సదృఢంగా, ఆకులు సదృఢంగా, మందం మంచిగా, పచ్చగా, హెల్తీగా, థిక్నెస్ మంచిగా ఉండడం వల్ల క్లైమేటిక్ కండిషన్స్ లో మార్పు వచ్చినా, కొన్ని అగ్గి తెగులు వచ్చినా, మచ్చ తెగులు వచ్చినా, బూడు తెగులు వచ్చినా, దాంతో పాటు సో కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్న వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ఎనీథింగ్, ఎనీ ప్రాబ్లం అటాక్ అయినా కూడా, ఏర్పడినా కూడా ఆ సిచ్యువేషన్ లో, ఆ కండిషన్స్ లో ఎటువంటి డ్యామేజెస్ అయితే జరగదు. రూట్స్ కి డ్యామేజ్ జరగదు, లీవ్స్ కి డ్యామేజ్ జరగదు, స్టెమ్ పైన డ్యామేజ్ జరగదు, ఫ్లవర్ పైన డ్యామేజ్ జరగదు. ఆ టైంలో కూడా ఆహారం ఉత్పత్తి అవ్వడం, అంటే గ్లూకోజ్ ఉత్పత్తి అవ్వడం, ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వడంలో మన అగ్రి ప్రొడక్ట్స్ సహాయం చేస్తాయి. అంటే మీకు ఒకటే అర్థమైంది. డే 1 నుంచి డే లాస్ట్ వరకు వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని కాంబినేషన్ గా సపోర్టివ్ గా మనం యూజ్ చేసుకుంటే భూమిలో అభివృద్ధి చేసి, వేరుని అభివృద్ధి చేసి, పోషకాలని అందించి, pH ని కరెక్ట్ గా చేసి, వేరులు, కాండం, ఆకులు సదృఢంగా పెరగడం వల్ల ఎటువంటి కష్టమైన పరిస్థితిలో, క్రిటికల్ కండిషన్స్ లో కూడా ఎదుగుదల ఆగిపోవడం కాకుండా, దిగుబడి తగ్గిపోవడం కాకుండా మొక్కలు సదృఢంగా ఉండడానికి, ఆ ఒత్తిడి తట్టుకోవడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ సహాయం చేస్తే చిన్న మార్పులు మీరు ఇక్కడ చూడొచ్చు. పైన ఉన్నది విత్ కెమికల్స్, కింద మీరు చూస్తే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ డిఫరెంట్ వాట్ పిచ్ అనేది
సో పైన చూస్తే కంప్లీట్ గా అన్హెల్తీ, మధ్యలో సరిగా రూట్ డెవలప్మెంట్ లేదు, సరిగా పానికల్స్ రాలేదు, పిలకలు రాలేదు, ఎక్కువ తక్కువ డిఫరెంట్ మీరు చూస్తున్నారు. బట్ ఎక్కడైతే వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని మీరు ఈక్వాలిటీగా యూజ్ చేస్తారు, సో మంచిగా హెల్తీగా ఉంది. ఫస్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్ లో అయితే రూట్ డెవలప్మెంట్ కావచ్చు, పిలకలు కావచ్చు, సేమ్ వైట్ ఈక్వాలిటీ ఉంది. థర్డ్ పిక్చర్ కూడా అంతే, మోర్ హెల్తీగా ఉంది, మోర్ పాపులేషన్, తర్వాత రూట్ డెవలప్మెంట్ కూడా ప్రాపర్ గా ఉంది. ఇటువంటి చిన్న డిఫరెంట్ తీసుకోవడానికి మన వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ సపోర్ట్ చేస్తాయి. సో ఇప్పుడు మీ అందరికి చిన్న క్వశ్చన్, సో ప్రతిరోజు మీరు ఫుడ్ తీసుకుంటున్నా కూడా మళ్ళీ ఎందుకు మీరు అందరు కూడా సప్లిమెంట్ తీసుకుంటున్నారు? స్పిరులినా, ఫ్లాక్స్ ఆయిల్, కొలెస్ట్రాల్, ఫ్లాక్స్ ఆయిల్ ఎందుకు తీసుకోండి? సప్లిమెంట్స్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? సో తొందరగా సప్లిమెంట్ తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు గ్లూకోజ్ తీసుకోవడం కారణం ఏంటి? హాస్పిటల్ ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాడికి మీరు ఎందుకు ఫ్రూట్స్ తీసుకువెళ్తున్నారు? దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎనర్జీ కోసం, రికవరీ కోసం. సేమ్ ఇక్కడ కూడా అంతే, వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ ఎందుకంటే రికవరీ అవ్వడానికి, స్ట్రెస్ ని తగ్గించడానికి, మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి మన అగ్రి ప్రోడక్ట్స్ సపోర్ట్ చేస్తాయి. దీంట్లో ఉన్న పదార్థాలు ఏంటి అంటే, సో ప్రోటీన్స్, విటమిన్స్, అమినో ఆసిడ్స్, ఎంజైమ్స్, ఇనార్గానిక్ కాంపోనెంట్స్, భూమిలో కులిపిన పదార్థాల నుంచి, సముద్రంలో పెరిగిన నాచు నుంచి తయారు చేసిన పదార్థం ది వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్. పురుగు మందు కాదు, తెగులు మందు కాదు, గడ్డి మందు కాదు, ఎరువులు కాదు, రసాయనిక ఎరువులు కూడా కాదు. సేమ్ సప్లిమెంట్స్ గా, సపోర్టివ్ గా ఈ ప్రొడక్ట్స్ ని మనం వాడుకోవచ్చు. గ్రోత్ ప్రమోటర్స్ గా మనం దీన్ని వాడుకోవచ్చు. గ్రోత్ ప్రమోట్ కోసం దీన్ని వాడుకోవచ్చు. అంటే వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ అంటే ఏంటి? గ్రోత్ ప్రమోటర్స్, బయోస్టిమ్యులెంట్స్, అంటే స్ట్రెస్ కండిషన్స్ కూడా గ్రోత్ ని యాక్టివ్ చేయడానికి, క్రిటికల్ కండిషన్స్ కూడా ఆహారం ఉత్పత్తి చేసుకోవడానికి వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ సహాయం చేస్తాయి. ఆకులు తయారవడానికి, వేరులు తయారవడానికి, కాండం సదృఢంగా తయారవడానికి, మొక్కలు బలంగా, సమానంగా, అటు ఇటు కాకుండా, ఎక్కువ తక్కువ కాకుండా గ్రో అవ్వడానికి, హార్మోనిక్ ఇంబాలెన్స్ ని క్లియర్ చేసి మన వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ సహాయం చేస్తాయి. సో అందరికి ఈ రోజు మీ అందరికి హోంవర్క్ ఇచ్చాను. సో క్లైమేటిక్ కండిషన్స్ లో మన అగ్రి ప్రొడక్ట్స్ ఏది రికమెండ్ చేయాలి, తర్వాత సెకండ్ టైం లో ఏది రికమెండ్ చేయాలి హోంవర్క్ చేసి, సో నాకు నెక్స్ట్ సెషన్ మీరు దాని రెస్పాన్స్ చేయండి. మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నా. సో ఈ రోజు మోర్ దెన్ ఎవరైతే మోర్ దెన్ గోల్డ్ డైరెక్టర్ అని ఉంటారో ఆండ్రాస్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేస్తే మీకు ఉన్న డౌట్స్ మీరు డిస్కస్ చేయొచ్చు. సో స్టార్టింగ్ లో మీకు అందరికి చెప్పాను, సో మీరు ఎంత వరకు ఆలోచన పెట్టుకున్నా, థింక్ చేసినా కూడా మీకు రిజల్ట్ రాదు.